జస్ట్ కాపీ పేస్ట్ చేస్తూ మంత్లీ అట్లీస్ట్ 10,000 ఏం చేసే మెథడ్ గురించి ఈ వీడియోలో చెప్తాను మీకు. ఈ వర్క్ ని స్కూల్ కి వెళ్ళే పిల్లాడు కూడా చేసి అమౌంట్ అయితే ఏం చేసుకోవచ్చు. చాలా సింపుల్ ఉంటుంది. నేను చెప్పేది స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అయితే సరిపోద్ది. సో వీడియోలో ఏ పార్ట్ కూడా మిస్ అవ్వకుండా వాచ్ చేయండి. ముందుగా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ప్రొఫైల్స్ అయితే చెక్ చేయండి. వీళ్ళు జస్ట్ వాళ్ళ ఫేస్ ఇవ్వకుండానే వీడియోస్ చేస్తున్నారు. ఆ వీడియోస్ లో ఒక ప్రొడక్ట్ గురించి చెప్తున్నారు. అఫిలియేట్ మార్కెటింగ్ త్రూ అమౌంట్ అయితే ఏం చేసుకుంటున్నారు. సో మనం కూడా ఈ వీడియోలో అదే నేర్చుకోబోతున్నాం. లైక్ అలాంటి వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి, అఫిలియేట్ లింక్స్ ఎలా ఇవ్వాలి, వాటితో అమౌంట్ ఎలా ఏం చేసుకోవాలి. మీకు ఇక్కడ ఫేస్ చూపించాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ వాయిస్ తో మీ ఎడిటింగ్ తో వీడియోస్ ని అప్లోడ్ చేస్తూ అమౌంట్ ఏం చేసుకోవచ్చు. మరి ఇందాక కాపీ పేస్ట్ అన్నావు కదా బ్రో అంటే ఎస్, వేరే వాళ్ళ వీడియోస్ ని మనం కాపీ చేసి వాటిని కొంచెం మోడిఫై చేసి మనం అప్లోడ్ చేయాలి. అంటే మనం పేజ్ లో పేస్ట్ చేయాలి. సింపుల్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ ని నేను ఇప్పుడు డీకోడ్ చేయబోతున్నా. అంటే క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఛానల్ కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దట్ ఇలాంటి వీడియోస్ మీకు ఫ్యూచర్ లో ఇంకా చాలా రాబోతున్నాయి కాబట్టి మేక్ షూర్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. సో లేట్ చేయకుండా డైరెక్ట్ మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేసి అవి అప్లోడ్ చేయడానికి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్. ఈ మూడిట్లో అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇన్స్టాలో పేజ్ క్రియేట్ చేసుకోండి, యూట్యూబ్ లో ఛానల్ క్రియేట్ చేసుకోండి, ఫేస్బుక్ లో పేజ్ క్రియేట్ చేసుకోండి. ఈ మూడు ఎలా క్రియేట్ చేయాలి అనేది తెలియకపోతే ఈ మూడింటికి సంబంధించిన ఫ్రీ కోర్స్ అయితే నేను చేయడం జరిగింది. వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అవి చూసి నేర్చుకోండి ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేసి. వన్స్ మీరు అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నాక, అంటే యూట్యూబ్ ఛానల్, ఇన్స్టా పేజ్, ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసుకున్నాక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అఫిలియేట్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవాలి. ఆ అకౌంట్స్ ఉంటేనే మనకి ఎర్నింగ్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అవి క్రియేట్ చేసుకోవాలి. సో అఫిలియేట్ అకౌంట్స్ అయితే అమెజాన్ ఉంది, ఎక్స్ట్రా పే అనేసి ఉంది, ఫ్లిప్కార్ట్ కి, మింత్రాకి, అవన్నింటికి. అండ్ ఇంకోటి కొత్తగా విష్ లింక్ అనేసి ఒక ప్లాట్ఫామ్ గురించి నేను డీటెయిల్ గా వీడియో చేశాను రీసెంట్ గానే, అది అన్నమాట. సో ఈ మూడిట్లో ఖచ్చితంగా అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోండి. అవి అకౌంట్స్ ఎలా క్రియేట్ చేయాలో నేను డీటెయిల్ గా వీడియో చేశాను అనమాట. నేను టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. నేను డీటెయిల్ గా ఆల్రెడీ వీడియోస్ చేశాను కాబట్టి వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేసుకోవడం. అది యూనిక్ గా ఉండాలి, మంచిగా ఉండాలి, చూస్తే అదే నాకు యూజ్ అవుతుంది అనేలాగా ఉండాలన్నమాట. మీరు ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయండి, అమెజాన్ ఓపెన్ చేయండి, మీషో ఓపెన్ చేయండి, మింత్రా ఓపెన్ చేయండి. ప్రతి దాంట్లో చెక్ చేయండి యూనిక్ గా ఏది అనిపిస్తుందో, తక్కువ రేట్ లో ఏది ఉంటుందో అలాంటి ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. తక్కువ రేట్ లో ఉంటే ఎక్కువ కన్వర్షన్స్ వస్తాయి. అంటే ఎక్కువ మంది కొనడానికి ట్రై చేస్తారు కాబట్టి తక్కువ రేట్ ఉండాలి, మంచి వాల్యూ ఇచ్చే ప్రొడక్ట్ అయి ఉండాలి. సో అలాంటి ప్రొడక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. నన్ను అడిగితే మాత్రం మీషోలో చాలా తక్కువ రేట్ లోనే మంచి మంచి ప్రొడక్ట్స్ అయితే దొరుకుతున్నాయి. సో వాటిలోకి వెళ్ళి మీకు నచ్చింది ఒక మంచి ప్రొడక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను కూడా అలా రీసెర్చ్ చేసి ఒక ప్రొడక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ ప్రొడక్ట్ మీద ఒక వీడియో కావాలి. మనం వీడియో క్రియేట్ చేయడానికి వీడియో కావాలి కదా, ఆ వీడియోనే మనం ఇప్పుడు రీసెర్చ్ చేయాలి. యూట్యూబ్ లో, ఇన్స్టాలో, ఫేస్బుక్ లో రీసెర్చ్ చేయాలి. ఆ రీసెర్చ్ చేసే ప్రాసెస్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను అమెజాన్ లో రీసెర్చ్ చేసినప్పుడు నాకు ఈ గ్యాజెట్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. సో నేను ఈ గ్యాజెట్ ని సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ అలాగే నేను మీషోలో రీసెర్చ్ చేసినప్పుడు ఈ ప్రొడక్ట్ అయితే నాకు బెస్ట్ యూస్ఫుల్ ప్రొడక్ట్ అనిపించింది. అది కూడా బడ్జెట్ లోనే వస్తుంది కదా అనేసి దీని మీద అయినా ఒక వీడియో చేద్దాం, లేదనుకుంటే దీని మీద అయినా ఒక వీడియో చేద్దాం అనుకున్నా. సో ఇప్పుడు మనం దీనికోసం వీడియోస్ సెర్చ్ చేయాలి. సో వీడియోస్ సెర్చ్ చేయాలంటే మీరు దీన్ని ఇప్పుడు ఈ ప్రొడక్ట్ ఉంది కదా, ప్రొడక్ట్ కిందకి స్క్రాల్ చేయండి. కిందకి స్క్రాల్ చేస్తే ఇక్కడ వీడియోస్ అయితే ఉంటాయి. ప్రొడక్ట్ గ్యాలరీలో అయినా, లేకుంటే కస్టమర్ రివ్యూస్ ఇస్తారు కదా, ఆ రివ్యూ సెక్షన్ లో అయినా వీడియోస్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు వీడియోస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి దీనికి. సో దీంట్లో నుంచి మీకు నచ్చిన ఒక మంచి వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ వీడియోస్ లేవు, ఇక్కడ మంచి వీడియో లేదు అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ప్రొడక్ట్ నేమ్ ఏదైతే ఉందో సేమ్ నేమ్ ని మనం కాపీ చేసుకొని యూట్యూబ్ లో సెర్చ్ చేద్దాం. యూట్యూబ్ లో సెర్చ్ చేసినప్పుడు చూసుకోవచ్చు చాలా వీడియోస్ మనకు కనిపిస్తాయి అన్నట్టు. షార్ట్ వీడియోస్ మనకు పిక్ చేసుకోవాలి. షార్ట్ వీడియోస్ లో చూడొచ్చు చాలా మంది ఆల్రెడీ ఈ ప్రొడక్ట్ మీద వీడియోస్ అయితే చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో ప్లే చేద్దాం. మనం చూడొచ్చు ఇందులో ఫేస్ లేదు, జస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ లో ఈ ప్రొడక్ట్ గురించి చెప్తున్నారు. సో ఇక్కడ లోగో ఏం లేదు, వాళ్ళ ఛానల్ నేమ్ ఏం లేదు. సో ఇలాంటి వీడియోని మనం పిక్ చేసుకోవాలన్నమాట. సో ఈ వీడియో అయితే నాకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనుకుంటున్నా. వీడియో మొత్తంలో ప్రొడక్ట్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు వీళ్ళు. మనం ఇంకో వీడియో చూద్దాం. సో ఈ వీడియోలో చూసుకోవచ్చు, లైక్ ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడ ఫేస్ ఉంది. ఈ ఫేస్ ఉన్న పార్ట్ని తీసేసి మనం ఓన్లీ ఈ పార్ట్ని, అంటే ఇక్కడ మనకు స్క్రీన్ మీద గ్యాజెట్ చూపిస్తున్నారు కదా, ఆ గ్యాజెట్ ఉన్న పార్ట్ని మనం వీడియోని తీసుకోవాలి. ఫేస్ కనిపిస్తుంది అండి, ఆ ఫేస్ ఉన్న పార్ట్ని మనం రిమూవ్ చేసుకోవాలి ఎడిటింగ్ లో అన్నట్టు. సో ఇదైతే నాకు బాగా అనిపిస్తుంది, ఎందుకంటే వీడియో క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను ఒక్కొక్క పార్ట్ గురించి. సో నేను ఈ వీడియోని పిక్ చేసుకుంటున్నా. మీరు కావాలనుకుంటే ఇంకా వీడియోస్ ఉన్నాయి చూడండి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ వీడియో ఉంది. వీళ్ళు కూడా వాళ్ళ ఫేస్ ఇవ్వకుండా వీడియో చేస్తారు. బట్ ఇక్కడ టాప్ లో మనకు లోగో కనిపిస్తుంది చూడండి, వైసో టెక్ అనేసి. సో ఇలాంటి లోగోని మనం రిమూవ్ చేయాలన్నమాట. దాని మీద మన నేమ్ అయినా పెట్టడం, లేదంటే ఏదైనా సబ్స్క్రైబ్ యానిమేషన్ అయినా పెట్టడం, అలా పెట్టుకుంటే ఆ లోగో వెళ్ళిపోద్ది. ఇలానే మీరు రీసెర్చ్ చేస్తే చాలా వీడియోస్ అయితే మీకు కనిపిస్తాయి అన్నట్టు. సో ఇలా మీకు నచ్చిన ఒక మంచి వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇట్ ప్రెసెంట్ ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్నా. షేర్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకొని దీని లింక్ కాపీ చేసుకుంటున్నా. ఇప్పుడు నేను గూగుల్లో వచ్చేసరికి యూట్యూబ్ వీడియో డౌన్లోడ్ అని సెర్చ్ చేస్తా. మీకు నచ్చిన ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. అందులో ఇందాక కాపీ చేసిన వీడియో లింక్ ఉందా, అది పేస్ట్ చేసుకొని సింపుల్ గా ఈ వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు ఏదైనా ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకొని ఆ ప్రొడక్ట్ గురించి సెర్చ్ చేయండి అనమాట. యూట్యూబ్ లో, ఇన్స్టాలో సెర్చ్ చేస్తే మీకు చాలా
వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ ని మీకు నచ్చిన వీడియోని సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఆ డౌన్లోడ్ చేసుకున్న వీడియోని ఎడిట్ చేయాలి. మన వాయిస్ తో వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. లేదు మీకు వాయిస్ వద్దు అనుకుంటే మీరు వాయిస్ ఇవ్వకుండా కూడా డైరెక్ట్ గా ప్రొసీడ్ అవ్వచ్చు. ఇప్పుడు మీకు ఎడిటింగ్ ప్రాసెస్ అండ్ వాయిస్ ఓవర్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఆ వీడియో నేను CapCut లో ఎడిట్ చేస్తాను. సో CapCut APK మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫైల్స్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది CapCut Pro అనేసి. సో ఈ APK ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఏదైనా ఒక VPN ని కనెక్ట్ చేసుకున్నాను అనమాట. కనెక్ట్ చేసుకుంటేనే CapCut అనేది ప్రాపర్ గా వర్క్ అవుతుంది. సో నేను VPN అయితే కనెక్ట్ చేసుకుంటా. తర్వాత CapCut ని అయితే ఓపెన్ చేశాను. ఇంటూ మన మీద క్లిక్ చేశాను. ఇంకా నీ ప్రాజెక్ట్ ఆప్షన్ గా దాని మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు ఏంటంటే మనం ఇందాక డౌన్లోడ్ చేసుకున్న వీడియో ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకుందాం. క్రియేట్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. ఇలా వస్తుంది. ఇక్కడ ఇంటర్ఫేస్ టాప్ లో మనకి ఈ విధంగా ఒక లోగో కనిపిస్తుంది. ఇక్కడ బాక్స్ సింబల్ దాని మీద క్లిక్ చేసుకొని ఇలా టాప్ లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్కడైతే ఫేస్ ఉందో ఆ ఫేస్ ఉన్న పార్ట్ ని మనం రిమూవ్ చేయాలి. సో ఇక్కడ ఫేస్ ఉంది కదా, ఈ ఫేస్ ఉన్న పార్ట్ ని రిమూవ్ చేస్తున్నాను. చూడండి కరెక్ట్ గా సెట్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ పార్ట్ ఇక్కడ నుంచి డిలీట్ చేస్తున్నా. ఇలా కట్ చేసా. సో ఈ ఫేస్ ఉన్న పార్ట్ అయితే వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ ఇంకో మధ్యలో ఇంకా ఉంది చూడండి. సో ఈ పార్ట్ కూడా నేను డిలీట్ చేస్తాను. సో ఈ పార్ట్ ని కూడా సింపుల్ గా ఇక్కడ నుంచి కట్ చేస్తున్నా. ఈ విధంగా కట్ చేస్తా. అండ్ ఇక్కడ కొంచెం ఇలా స్క్రాల్ చేస్తే మనకి ఇంకా ఎక్కడైతే ఫేస్ ఉందో ఆ పార్ట్ ని నేను రిమూవ్ చేస్తాను అన్నట్టు. ఇలా మొత్తం నేను వాళ్ళ ఫేస్ ఉన్న పార్ట్ని మొత్తాన్ని రిమూవ్ చేసిన. సో నేను కంప్లీట్గా వాళ్ళ ఫేస్ ఉన్న పార్ట్ని అయితే రిమూవ్ చేశాను అన్నట్టు. సో కొంచెం అటు ఇటు చెక్ చేసుకొని మొత్తానికి అయితే రిమూవ్ చేశా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తాను. వాళ్ళు వీడియోలో ఏం చెప్పారో దాన్ని కొంచెం నా స్టైల్లో చెప్తా అన్నట్టు. లైక్ ఎలా అంటే ఈ ప్రోడక్ట్ అనేది మల్టీపర్పస్ యూజ్ అవుతుంది. 8-in-1 డివైస్ క్లీనర్ అనేసి మెన్షన్ చేశారు వీళ్ళు అమెజాన్లో అయితే. సో మనం వీడియోలో ఏం చెప్తామంటే మీ ఇంట్లో కూడా ఈ ప్రోడక్ట్ ఉంటే ఈ ఒక్క దాంతో 8 వర్క్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్టార్టింగ్ లో మంచి పాయింట్ చెప్పాలి. తర్వాత ఒక్కొక్క ఫ్యూచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అదే పార్ట్ నేను ఇక్కడ రికార్డ్ ఆప్షన్ గా దాన్ని క్లిక్ చేసుకొని వాయిస్ అయితే రికార్డ్ చేస్తాను. ఇక్కడ నేను నార్మల్ గా వాయిస్ రికార్డ్ అయితే చేశాను. ఇప్పుడు ఎక్కడెక్కడైతే మనం స్పేస్ తీసుకున్నామో ఆ స్పేస్ పార్ట్ ని రిమూవ్ చేయాలి. ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ గా దాన్ని క్లిక్ చేసుకొని ఈ పార్ట్ ని అయితే ఈ విధంగా రిమూవ్ చేసుకొని దాన్ని డిలీట్ చేయాలన్నమాట. స్పేసెస్ ఉండకుండా చూసుకోండి. సో ఇలా జాయిన్ చేసేయండి. సో వీడియోకి మన వాయిస్ కి మ్యాచ్ అయ్యేటట్టు సెట్ చేసుకోండి. సో ఈ విధంగా ఆ వీడియోకి సింపుల్ గా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, ఇప్పుడు ఈ వీడియో మీద ఏదైనా లోగో ఉందనుకోండి, ఆ లోగోని హైడ్ చేయడానికి టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ ఛానల్ నేమ్ అయితే ఇవ్వండి. ఇక్కడ చూసుకోవచ్చు నేను హలో తేజ ఇస్తున్నా చూడండి. ఈ విధంగా ఎంటర్ చేశాను. ఇక్కడ స్టైల్ ఆప్షన్ లోకి వెళ్ళినట్టయితే మనకు బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ పెట్టుకోండి. అండ్ ఇక్కడ మీకు కార్నర్స్ అవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటూ హైట్ విడ్త్ ఇలా అన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఎక్కడైతే వాళ్ళ లోగో కనిపిస్తుందో ఆ లోగో మీద మనం ఇలా ప్లేస్ చేస్తాం అనుకోండి. సో వాళ్ళ లోగో బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది, మన లోగో టాప్ లో వచ్చేస్తుంది. సో ఇప్పుడు వీడియోలో వాళ్ళ లోగో కనిపించినా మన లోగో దాని మీద ఉంటుంది కాబట్టి మన లోగోనే కనిపిస్తుంది. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే మీరు వీడియోని కొంచెం కలర్ గ్రేడ్ అయితే చేయండి. లైక్ ఎలా అంటే మీరు ఇక్కడ అడ్జస్ట్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ బ్రైట్నెస్ కొంచెం పెంచడం కానీ కాంట్రాక్ట్ పెంచడం కానీ ఇలా పెంచడం ద్వారా వీడియో కొంచెం యూనిక్ గా కనిపిస్తుంది. అంటే వాళ్ళ వీడియో మన వీడియో సేమ్ గా ఉండదు అన్నట్టు. సో కలర్స్ ని మీరు కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకున్నట్టు. సో బెటర్ అవుట్పుట్ అయితే ఇస్తుంది. ఇప్పుడు బ్లూ ఉంది, బ్లూ ప్లేస్ లో నేను లైక్ పింక్ పెడదాం అనుకున్నా. చూసుకోవచ్చు పింక్ వచ్చేసింది. బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నా, పింక్ పెట్టేసా. సో ఈ విధంగా ఇలా సెట్ చేసుకోవడం ద్వారా ఏంటంటే వాళ్ళ వీడియో మన వీడియో సేమ్ ఉండదు అన్నట్టు. అంతేకాకుండా మధ్య మధ్యలో టెక్స్ట్ ని యూజ్ చేసి స్టిక్కర్స్ ని యూజ్ చేసి వీడియోని మంచిగా చేయండి అన్నట్టు. అంటే ఎడిటింగ్ లో ప్రాపర్ గా వీడియో ఉండేటట్టు చూసుకోండి. వాయిస్ ఓవర్ ప్రాపర్ గా ఇవ్వండి, ఎడిటింగ్ కూడా ప్రాపర్ గా చేయండి. టెక్స్ట్ యాడ్ చేయడం, స్టిక్కర్స్ యాడ్ చేయడం అలా చేసినట్టయితే వీడియో అనేది వాళ్ళ వీడియో అనేది తెలియకుండా ఉంటుంది అన్నట్టు. సో మళ్ళీ చెప్తున్నా, టెక్స్ట్ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ స్టిక్కర్స్ కానీ ఇలా సౌండ్ ఎఫెక్ట్స్ కానీ వాయిస్ ఓవర్ కూడా పర్ఫెక్ట్ గా ఇచ్చేసి మొత్తం వీడియో అయిన తర్వాత ఎక్స్పోర్ట్ చేసేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు వాయిస్ ఇవ్వలేను అనుకుంటే కనుక బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా సాంగ్ పెట్టండి, మంచి సాంగ్ ట్రెండింగ్ ఉన్న సాంగ్ పెట్టండి. ఆ సాంగ్ తోని ఇన్స్టాలో రీల్స్ అప్లోడ్ చేయండి. యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే కాపీరైట్ వస్తాయి కాబట్టి ఇన్స్టాలో రీల్స్ లాగా అప్లోడ్ చేయండి. యూట్యూబ్ లో అయితే వాయిస్ ఓవర్ ఇచ్చే చేయాలన్నమాట. లేకుంటే నాన్ కాపీరైట్ మ్యూజిక్ ఉంటుంది, ఆ మ్యూజిక్ నైనా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో మ్యూజిక్ యాడ్ చేయాలంటే ఆడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సౌండ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మ్యూజిక్ అయితే యాడ్ చేసుకోవచ్చు. వన్స్ మొత్తం అయ్యాక అప్ యారో మీద క్లిక్ చేసుకొని వీడియోని వచ్చేసరికి ఎక్స్పోర్ట్ చేసుకోండి. బట్ గుర్తుపెట్టుకోండి, వీడియో ఎక్స్పోర్ట్ చేసే ముందు దీన్ని మన మెయిన్ వీడియోని సౌండ్ తగ్గించుకోండి. అంటే వాళ్ళ సౌండ్ ఉంటుంది కాబట్టి ఆ సౌండ్ ఇలా తగ్గించుకోండి అనమాట. ఓకేనా? సౌండ్ ఇలా తగ్గించుకున్న తర్వాత మీరు పైన అప్ యారో దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ క్వాలిటీ వచ్చేసరికి 180p పెట్టుకోండి. ఫ్రేమ్ రేట్ కూడా 30 పెట్టుకోండి. తర్వాత కోడ్ రేట్ వచ్చేసరికి రికమెండెడ్ మధ్యలో పెట్టుకోండి. సింపుల్ గా డన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సేవ్ టు డివైస్ మీద క్లిక్ చేసుకోండి. వీడియో అయితే మీ గ్యాలరీలో సేవ్ అయిపోద్ది. ఇప్పుడు మన వీడియో అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీడియోని అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసే ప్రాసెస్ ని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది నేను కొత్తగా క్రియేట్ చేసుకున్న పేజ్ అన్నట్టు. సో దీంట్లో అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని రీల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఈ విధంగా వస్తుంది. నేను ఇందులో ఒక ప్రోడక్ట్ ని బై చేశాను, దాని గురించి వీడియోలో చెప్పడం జరిగింది అన్నట్టు. సో మీరు కూడా బై చేయాల్సిన అవసరం లేదు. మీరు కూడా నేను చెప్పాక ఇంతకు ముందు అలా మీరు ఒక వీడియోని తీసుకోండి.
తీసుకోండి. నేను కూడా ఈ వీడియోని అలానే తీసుకున్నాను అన్నట్టు. నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది కాబట్టి నా చేతిలో ప్రోడక్ట్ పెట్టి చూపించాను స్టార్టింగ్ లో. మిగతాది మొత్తం వేరే దగ్గర నుంచి కాపీ చేసుకున్న వీడియో అనేది. సో దీన్ని ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ వీడియో ఆప్షన్ గా దాని మీద క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోవచ్చు. లైక్ సాంగ్ ఇవ్వడం కానివ్వండి, టెక్స్ట్ ఇవ్వడం కానివ్వండి, స్టిక్కర్స్ కానివ్వండి, వాయిస్ ఓవర్ కానివ్వండి, ఫిల్టర్ కానివ్వండి, వాల్యూమ్ కానివ్వండి, ఇలా ప్రతిదీ ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఆరు మీరు క్లిక్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. సింపుల్ గా నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఎడిట్ కవర్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకొని మీరు ఒక కవర్ ఇమేజ్ అయితే యాడ్ చేయాలన్నమాట. లైక్ మన యూట్యూబ్ వీడియోకి థంబ్నెయిల్ ఎలా అయితే ఉంటుందో ఇన్స్టాకి కవర్ ఫోటో అన్నట్టు. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ మన వీడియోలోనే ఒక పార్ట్ దగ్గర నేను ఈ విధంగా మూవ్ చేస్తున్నా చూడండి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ పార్ట్ నాకు మల్టీ కుకింగ్ కెటిల్ ఈ విధంగా వచ్చింది. సో మీరు కూడా ఎడిటింగ్ లో ఇలా ఇచ్చినట్టయితే డైరెక్ట్ గా ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే యాడ్ ఫ్రమ్ కెమెరా దాని మీద క్లిక్ చేసుకొని ఒక మంచి థంబ్నెయిల్ ని ఇన్స్టా కవర్ ని క్రియేట్ చేసుకొని ఇన్స్టాలో రీల్ అప్లోడ్ చేసేటప్పుడు ఇది పేస్ట్ చేయొచ్చు. సో సింపుల్ గా డన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నా. అండ్ ఇక్కడ మీరు క్యాప్షన్ ఏదైనా ఇవ్వచ్చు అన్నట్టు. నేనైతే బెస్ట్ ప్రొడక్ట్ ఫర్ కిచెన్ ఎంటర్ చేశాను. అండ్ కింద నేను ఫాలో ఫర్ మోర్ అని మెన్షన్ చేస్తున్నా. తర్వాత మీరు ఇక్కడ ప్రొడక్ట్ లింక్ ఇన్ బయో అని ఇచ్చేసేయండి. దాని కింద హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి 2-3 #కుకింగ్ ప్రొడక్ట్ #, ఇలా కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవ్వండి. తర్వాత యాడ్ టాపిక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు ఇప్పుడు ప్రొడక్ట్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అది కిచెన్ కి సంబంధించి అనుకోండి, హోమ్ మైన్ అని ఉంటుంది, హోమ్ సంథింగ్ ఏదో ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నాకు కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉండడం వల్ల నాకు ఇక్కడ ఏం కనిపించట్లేదు. బట్ ఇక్కడ నుంచి మీరైతే 3 టాపిక్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. 3 టాపిక్స్ సెలెక్ట్ చేసుకున్నాక తర్వాత ఆడియన్స్ లోకి వెళ్ళేసి ఇది ఎవ్రీవన్ పెట్టుకోండి. ఓకేనా, ఎవ్రీవన్ పెట్టుకోండి. దాని తర్వాత కిందకి వస్తే మీకు అడ్వాన్స్ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ అప్లోడెడ్ హైయెస్ట్ క్వాలిటీ ఇది ఎనేబుల్ చేసుకోండి. తర్వాత షో క్యాప్షన్స్ ఇవి పెట్టుకోకపోయినా మీకు అంత ఎఫెక్ట్ ఏం పడదు. సో ఇదైతే అప్లోడెడ్ హైయెస్ట్ క్వాలిటీ ఉందా ఇది అయితే ఆన్ చేసుకోండి. దాని తర్వాత షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్ గా వీడియోని అయితే అప్లోడ్ చేసేయండి. మీరు ఏమైనా ట్యాగ్ చేయాలనుకుంటే ట్యాగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ట్యాగ్ కూడా చేసుకోవచ్చు. బట్ మీరు ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుంటే నార్మల్ గానే అప్లోడ్ చేసేయండి. రెగ్యులర్ గా ఇలా అప్లోడ్ చేస్తూ ఉండండి. వీడియోని అప్లోడ్ చేసాం బానే ఉంది. బట్ దానికి అఫిలియేట్ లింక్స్ ఇవ్వాలి కదా. అంటే ఆ ప్రొడక్ట్ లింక్ బయోలో ఉంది అని చెప్పాను కదా వీడియోలో. సో బయోలో లింక్ ఇవ్వాలి కదా. ఆ బయోలో లింక్ ఇవ్వడానికి 2 టైప్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఒకటి పెయిడ్ మెథడ్ ఉంది, ఒకటి ఫ్రీ మెథడ్ ఉంది. ఈ 2 మెథడ్స్ కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ చెప్పాను 2 మెథడ్స్ ఉంటాయి లింక్స్ బయోలో ఇవ్వడానికి అనేసి. ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి ఇక్కడ బయోలో నేను ఒక లింక్ ఇచ్చాను చూడండి. దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఆల్ ప్రొడక్ట్స్ అనేసి ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఎవరైనా దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే ప్రొడక్ట్ అయితే వెళ్తారు, అంటే రీడైరెక్ట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మీరు క్లిక్ చేశాను. క్లిక్ చేసుకుంటే చూసుకోవచ్చు నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. నా టెలిగ్రామ్ ఛానల్లో లింక్ ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ నుంచి క్లిక్ చేసుకుంటే బై చేస్తే మనకు కమిషన్ అయితే వస్తుంది. అండ్ మీకు ఇంకో చూపించాలంటే ఇప్పుడు ఈ ప్రొడక్ట్ ఉంది. సో దీన్ని మీకు క్లిక్ చేస్తాను. దీన్ని మీరు క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ అమెజాన్ కి అయితే రీడైరెక్ట్ అవుతుంది చూడండి. అమెజాన్ కి వచ్చింది. సో ఎవరైనా ఇక్కడ నుంచి బై చేస్తే నాకు కమిషన్ అయితే వస్తుంది. సో మీరు కనుక ఇలాంటి ఒక పేజ్ ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే నేను దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేశాను అనమాట. ఇది వచ్చేసరికి పెయిడ్ మెథడ్. నేను మిస్టర్ తేజ ఛానల్లో వీడియో ఉంటుంది, హౌ టు క్రియేట్ అఫిలియేట్ వెబ్సైట్ ఫర్ ఇన్స్టాగ్రామ్ బయో అనేసి. ఈ వీడియోని చూస్తే మీకు తెలుస్తుంది అనమాట ఇలాంటి ఒక పేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇలాంటి ఒక వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలన్నది. సో ఈ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. లేదనుకుంటే మిస్టర్ తేజ ఛానల్ ఓపెన్ చేసుకోండి. ఇలా కిందికి స్క్రాల్ చేస్తే మీకు క్రియేట్ లింక్ ఇన్ బయో వెబ్సైట్ అనేసి ఒక థంబ్నెయిల్ కనిపిస్తుంది. ఆ వీడియోని చూడండి. ఇంకో ఫ్రీ మెథడ్ అని చెప్పా కదా, ఆ ఫ్రీ మెథడ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. సో ఇలా ఉంటుంది. సో ఎవరైనా వస్తే ఇక్కడ మనం ప్రొడక్ట్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు అఫిలియేట్ మార్కెటింగ్ అని ఇచ్చా కదా, ఇక్కడ మీరు ప్రొడక్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైతే మనం ప్రొడక్ట్ రీల్ చేసామో ఆ ప్రొడక్ట్ లింక్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే డౌన్లోడ్ నావీ ఉంది, టెలిగ్రామ్ కోర్స్, యూట్యూబ్ కోర్స్ అని ఉంది కదా. సో ఇలా లింక్స్ ఇవ్వాలన్నమాట. ఇది వచ్చేసరికి ఫ్రీ మెథడ్. సో దీన్ని ఎలా క్రియేట్ చేయాలో మీకు ఇప్పుడు చెప్తాను. సో గూగుల్లో సింపుల్ గా లింక్ ట్రీ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది వెబ్సైట్. తర్వాత మీరు ఇక్కడ మీ యూజర్ నేమ్ అయితే సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు మీ ఛానల్ నేమ్ కానీ మీ పేజ్ నేమ్ కానీ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ తో ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సింపుల్ గా క్లెయిమ్ యువర్ లింక్ ట్రీ ఉందో దాని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ టేకెన్ అని ఉందన్నమాట. సో ఇంకో ఎస్ అయితే యాడ్ చేస్తాను. నేను ఆల్రెడీ దీని మీద క్రియేట్ చేస్తాను అనుకుంటా. ఇక్కడ మనం ఈమెయిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఈమెయిల్ అయితే ఇచ్చేస్తాను. ఇక్కడ క్రియేట్ అకౌంట్ గా దాని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుంది. పాస్వర్డ్ అయితే సెట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత నేమ్ అడుగుతుంది. నేమ్ ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ బిజినెస్ ఇన్ఫ్లుయెన్సర్ డిజిటల్ క్రియేటర్ అడుగుతుంది. సో నేను ఇన్ఫ్లుయెన్సర్ డిజిటల్ క్రియేటర్ సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత ఇక్కడ అడల్ట్ మీద క్లిక్ చేసుకున్నా. ఇది అప్లై చేసుకున్నా అప్లై చేసుకోకపోయినా పర్లేదు. సింపుల్ గా కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఫ్రీ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత జాయిన్ ఫర్ ఫ్రీ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు టెంప్లెట్స్ అయితే కనిపిస్తాయి. మీకు నచ్చిన టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఏ విధంగా లింక్స్ కావాలనేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది అనుకోండి, ఇలా ఫుల్ ఇమేజ్ కావాలా లేకుంటే ఇలా కావాలా. సో మీకు చాలా ఉంటాయి అన్నట్టు. సో నేనైతే నార్మల్ గా అయితే ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇది సో మీరు ఏది కావాలనుకుంటే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని పేడ్ ఉంటాయి అనమాట. దాన్ని మీకు ఫర్దర్ గా చూపిస్తాను. ఇక్కడ నేను ప్రెజెంట్ అయితే స్కిప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. నెక్స్ట్ మనకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ కూడా ఇంటూ మనం క్లిక్ చేసుకొని స్కిప్ చేస్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా కనిపిస్తుంది. ఫస్ట్ మనం అపిరెన్స్ లోకి వెళ్ళినట్టయితే మనం మన పేజ్ ని ప్రొఫైల్ ని ప్రాపర్ గా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పిక్ అండ్ ఇమేజ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకొని ఇమేజ్ యాడ్ చేసుకోండి. బయో ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదనుకుంటే లేదు. సోషల్ లింక్స్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. లైక్ యూట్యూబ్, ఫేస్బుక్ అవి ఉంటాయి కదా అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కింద
కింద మీకు చూస్తున్నట్లయితే క్రియేట్ యువర్ ఓన్ ఉంది అని కింద మీకు టెంప్లెట్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ అప్డేట్ అని ఉంది చూడండి, అప్డేట్ అనేది పేడ్ అనమాట. మనకు ఫ్రీ వచ్చేసరికి కింద ఉంటాయి చూడండి, ఇక్కడ నుంచి ఫ్రీ ఉన్నాయి. సో ఇవన్నీ మనకు ఫ్రీ అనమాట. చూడొచ్చు ఇలా చాలా ఉన్నాయి. సో ఇక్కడ వరకు ఫ్రీ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా కొన్ని పేడ్ ఉన్నాయి అనమాట. బ్యాక్గ్రౌండ్ అలాగే అవుట్ లైన్ మనకు షాడో ఇవన్నీ కొన్ని చూసుకోండి. మీకు ఎలా కావాలనుకుంటే అలా సెట్ చేసుకోవచ్చు అన్నట్టు ఇక్కడ నుంచి. సో మీరు మొత్తం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకున్నా, ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ థీమ్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. ఒకసారి క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా కనిపిస్తుందంట. సో ఇప్పుడు ఇంటూ మీద క్లిక్ చేస్తున్నా. తర్వాత నేను ఇక్కడ లింక్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ఒక రీల్ చేసాం కదా, ఆ రీల్ లో ఒక ప్రొడక్ట్ గురించి చెప్పాం. ఆ ప్రొడక్ట్ కి సంబంధించిన లింక్ యాడ్ చేయాలి. దానికోసం సింపుల్ గా ఇక్కడ యాడ్ లింక్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేశాక ఇక్కడ లింక్ ఇవ్వాలి. లింక్ ఏది ఇస్తారు? మీ అఫిలియేట్ లింక్ ఇవ్వాలి. సో నేను సెలెక్ట్ చేసుకున్న ప్రొడక్ట్ ఇదే కాబట్టి సో దీని అఫిలియేట్ లింక్ నాకు కావాలి. దానికోసం నేను ఏం చేస్తాను అంటే రిలయన్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ డెస్క్టాప్ సైట్ ఉంది కదా దీన్ని టిక్ మార్క్ చేస్తున్నా. టిక్ మార్క్ చేసుకుంటే మనకు డెస్క్టాప్ లాగా ఈ విధంగా వచ్చేస్తుంది. ఇలా రావడం వల్ల ఏంటంటే మనకు లింక్ అయితే జనరేట్ చేయొచ్చు అనమాట. ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు అమెజాన్ అసోసియేట్ అనేసి. సో టెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటే లింక్ వస్తుంది. సో ఈ లింక్ రావాలంటే ఖచ్చితంగా మీరు అమెజాన్ అఫిలియేట్ లింక్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఐ మీన్ అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఈ విధంగా లింక్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఈ విధంగా లింక్ అయితే వచ్చింది. ఈ లింక్ అయితే నేను కాపీ చేసుకుంటా. సింపుల్ గా కాపీ చేసుకొని ఇప్పుడు నేను మళ్ళీ లింక్ ట్రీ ఆప్షన్కి వెళ్తాను. ఇక్కడ వచ్చేసాను. సింపుల్ గా ఇక్కడ URL వచ్చేసరికి పేస్ట్ చేస్తున్నా. నా అఫిలియేట్ లింక్ ఇక్కడ ఇచ్చేసాను. యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసుకుంటే మనకి లింక్ అయితే యాడ్ అవుతుంది చూడండి. ఇప్పుడు మనం టైటిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. టైటిల్ వచ్చేసరికి ఆ ప్రొడక్ట్ నేమ్ అయితే ఇస్తాను, క్లీనింగ్ కిట్ అనేసి. తర్వాత మీరు ఇక్కడ ఇమేజ్ యాడ్ చేయొచ్చు. ఇమేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఆ ప్రొడక్ట్ ఇమేజ్ ని సింపుల్ గా సెట్ తమిళ దాని మీద క్లిక్ చేసుకొని ప్రొడక్ట్ ఇమేజ్ అయితే యాడ్ చేయండి. నేను అమెజాన్ నుంచే ఈ ప్రొడక్ట్ ఇమేజ్ అయితే సింపుల్ గా డౌన్లోడ్ చేసుకుంటున్నా. తర్వాత అదే ప్రొడక్ట్ ఇమేజ్ ని ఇక్కడ అప్లోడ్ చేస్తున్నా. అప్లోడ్ యువర్ ఓన్ తమిళ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి అప్లోడ్ చేసుకోండి. తర్వాత మీకు ఎలా కావాలో அதை సెలెక్ట్ చేసుకొని క్రాప్ చేసుకోండి. సో క్రాప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని క్రాప్ చేస్తున్నా. తర్వాత అప్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని అప్లోడ్ చేస్తున్నా. అప్లోడింగ్ అయితే అవుతుంది. సో ఇమేజ్ అయితే అప్లోడ్ అయిపోయింది చూసుకోవచ్చు. తర్వాత మీకు ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు క్లాసిక్ గా కావాలా లేకుంటే ఫ్యూచర్ గా కావాలనుకుంటుంది. అంటే ఫ్యూచర్ అయితే టాప్ లో కనిపిస్తుంది అనమాట మనకు. సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలా దీన్ని సెలెక్ట్ చేసుకోవాలా మీ ఇష్టం అనమాట. సో నేను ప్రెసెంట్ అయితే క్లాసిక్ సెలెక్ట్ చేసుకొని ప్రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే చూసుకోవచ్చు ఈ విధంగా కనిపిస్తుంది. అదే మనం ఫ్యూచర్ సెలెక్ట్ చేసుకొని ప్రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇలా కనిపిస్తుంది. సో మీకు ఎలా కావాలనుకుంటే అలా సెట్ చేసుకోండి. ఓకేనా. సో ప్రెసెంట్ అయితే నేను ఫ్యూచర్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మీకు ఇంకా ఏమన్నా షెడ్యూల్ చేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా ఇక్కడ నుంచి లాగ్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఓకే పర్లేదు, ఇప్పుడైతే బాగానే ఉంది. సో నేను ఇలా పెట్టుకున్నాను. అండ్ తర్వాత యాడ్ హెడర్ ఉంది టాప్ లో దాని మీద క్లిక్ చేసుకున్నా. క్లిక్ చేసుకొని ఇక్కడ నేను హెడర్ అయితే యాడ్ చేస్తా. హెడర్ వచ్చేసరికి ఆల్ ప్రొడక్ట్ లింక్స్ బిలో అని మెన్షన్ చేస్తా. ఈ విధంగా నేను మెన్షన్ చేశాను అన్నట్టు. సో ఈ విధంగా మెన్షన్ చేస్తే ఒకసారి ప్రివ్యూ మీద క్లిక్ చేసుకుంటే చూసుకోవచ్చు ఇలా వచ్చింది. ఆల్ ప్రొడక్ట్ లింక్స్ బిలో అనేసి ప్రొడక్ట్ కనిపిస్తాయి. సో ఈ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట ఫ్రీగా. సో ఇప్పుడు మీరు ఈ లింక్ ని మీరు ఎక్కడ పేస్ట్ చేయాలి? మీ ఇన్స్టాగ్రామ్ బయోలో కానీ యూట్యూబ్ డిస్క్రిప్షన్ లో కానీ అలా పెట్టాలన్నమాట. సో ఇక్కడ మెన్షన్ చేస్తా చూడండి, యువర్ లింక్ ట్రీ ఈజ్ నాట్ లైవ్ అనేసి. సో మన లింక్ ట్రీ కొన్ని యాక్టివేట్ చేసుకోవడానికి మనకు ఒక ఈమెయిల్ కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఆ ఈమెయిల్ కన్ఫర్మేషన్ మనం వెరిఫై చేసుకోవాలి. అలా వెరిఫై చేస్తేనే మనకు లింక్ ట్రీ అనేది లైవ్ అవుతుంది. సో వన్స్ మీరు వెరిఫై చేశాక మీ లింక్ ఎక్కడి నుంచి వస్తుందంటే మీకు లింక్ ఇక్కడనే కనిపిస్తుంది అనమాట. మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, లింక్ ట్రీ /HT డీల్స్ అనేసి. సో ఇదే మీ లింక్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెర్చ్ చేస్తాను చూడండి, ఇక్కడ లింక్ ట్రీ ఉంది కదా, దాని తర్వాత HT డీల్స్ అనే నా పేజ్ నేమ్ HT డీల్స్ ఈ విధంగా ఇచ్చేసి సెర్చ్ చేస్తున్నా. ప్రెసెంట్ ఇది వెరిఫై అవ్వలేదు కాబట్టి నేను వెరిఫై చేసుకోలేదు కాబట్టి ఈ విధంగా నాట్ ఇట్ వెరిఫైడ్ అని చూపిస్తుంది. మీకు వెరిఫై అయితే మీకు ఈ విధంగా వస్తుంది. నేను వేరే ప్రొఫైల్ చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా మీకు అయితే వస్తుంది అనమాట వెరిఫై అయిన తర్వాత. సో ఆ విధంగా మీరు మీ లింక్స్ వచ్చేసరికి అన్ని ఇక్కడ బయోలో పెట్టుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, మీరు మీ అఫిలియేట్ లింక్స్ ఇక్కడ ఇవ్వాలంటే ఖచ్చితంగా మీరు అఫిలియేట్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఆ అఫిలియేట్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేయాలనేది ఆల్రెడీ నేను డెడికేటెడ్ వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. సో ఆ విధంగా మీరు లింక్స్ అవన్నీ సెట్ చేశారనుకోండి, నెక్స్ట్ మీరు రీల్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి నచ్చింది ప్రోడక్ట్ అనుకుంటే వాళ్ళు బయోలోకి వెళ్తారు, డిస్క్రిప్షన్ వెళ్తారు, అక్కడ నుంచి ప్రోడక్ట్ ని బై చేస్తారు. మీకు కమిషన్ అయితే వస్తుంది. ఎలా వస్తుంది? మీరు అఫిలియేట్ లింక్ క్రియేట్ చేసి అందులో పెట్టారు కాబట్టి మీకు కమిషన్ అయితే వస్తుంది. మీకు ఒక రీల్ చేస్తే కమిషన్ అయితే రాదు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీకు ఒక రీల్ చేస్తే రాదు. మీరు డైలీ ఒక 2 వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. డైలీ అట్లీస్ట్ 1 వీడియో అయినా అప్లోడ్ చేయండి. అప్పుడే మీకు విత్ ఇన్ 30 days లో ఏదో వీడియో ఖచ్చితంగా వైరల్ అవుతుంది. తర్వాత మీకు ఫాలోవర్స్ వస్తారు, లైక్స్ వ్యూస్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. అలాగే మీకు అఫిలియేట్ కమిషన్ కూడా వస్తుంది ఈజీగా. సో ఆ విధంగా మీకు ఎక్కువ ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత మీకు ప్రమోషన్స్ ఏమన్నా మంచి మంచి ప్రొడక్ట్స్ మీకు ప్రమోషన్స్ పంపిస్తారు, అలా మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇంకా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అయితే ఉంటాయి. సో మీరు ఒక్కసారి కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటే డెఫినెట్ గా మీకు ఆటోమేటిక్ గా ఇన్కమ్ సోర్సెస్ అయితే పెరుగుతూ ఉంటాయి. సో ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ని స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. డెఫినెట్ గా మీరు అఫిలియేట్ ఎర్నింగ్ తో పాటు మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ క్రియేట్ చేసుకుంటారు. సో ఎవ్రీ మంత్ అఫిలియేట్ ఎర్నింగ్ లో వచ్చిన అమౌంట్ ని మీరు విత్డ్రా చేసుకోవచ్చు. సో అఫిలియేట్ అకౌంట్స్ కి డెడికేటెడ్ వీడియో చేశానని చెప్పాను కదా, ఆ వీడియోస్ లో ఎలా విత్డ్రా చేయాలి ఏంటి అనేసి డీటెయిల్ గా చెప్పడం జరిగింది. ఆ వీడియోస్ చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. ఐ హోప్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. ఏం లేదు, జస్ట్ మీరు కన్సిస్టెన్సీతోని
వీడియోస్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఆ వీడియోస్ ని కొంచెం ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం. ఇదే ప్రాసెస్ మీరు రెగ్యులర్ గా డైలీ ఫాలో అవ్వండి. డైలీ ఒక 30 మినిట్స్ కూర్చోండి. 30 మినిట్స్ లో ఒక వీడియో క్రియేట్ అయిపోతుంది. ఆ వీడియోని అప్లోడ్ చేయండి. రెగ్యులర్ గా డైలీ అప్లోడ్ చేశారు అనుకోండి, విత్ ఇన్ 30 డేస్ లో డెఫినెట్ గా మీకు రీచ్ వచ్చేస్తుంది. మీకు అప్లైట్ కమిషన్ కూడా గట్టిగానే వస్తుంది. సో నేను క్లియర్ గా చెప్పాను అనుకుంటున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో వీడియోకి ఎంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్ అండ్ బై బై. నేను మీ సైతేజ సైనింగ్ ఆఫ్.